హాయ్ అండి. ఈరోజు మనం మల్టీ ప్రోటీన్ బార్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. 1 కప్పు పల్లీలను తీసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన జీడిపప్పు, పంకిన్ సీడ్స్, ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు తీసుకున్న కప్పుతోనే మనము బెల్లాన్ని కూడా తీసుకోవాలి. చూడండి, బెల్లం ఇదే కప్పుతో తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి వేడి చేయండి. తర్వాత బెల్లాన్ని దాంట్లోకి యాడ్ చేయండి. కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చిందా లేదా అనేది మనం వాటర్లో వేసి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న పల్లీలను అండ్ పంకిన్ షీట్ను, జీడిపప్పును దీంట్లోకి యాడ్ చేయాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత బెల్లం మొత్తం అన్ని దాంట్లో మంచిగా కలిపే విధంగా మనం మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి మొత్తం ప్లేట్లోకి వేసేయాలండి. కొద్దిగా కూల్ అయిన తర్వాత మనము వాటిని లడ్డుగా చేసుకోవచ్చు. చూడండి, లడ్డూలు కూడా చాలా మంచిగా అవుతున్నాయి. సో ఈ లడ్డు చిన్నపిల్లలకు ఇచ్చిన, పెద్దలు ఇచ్చిన మంచి ఎనర్జీ వస్తుందండి. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈ లడ్డూలను, మల్టీ ప్రోటీన్ బార్ లడ్డూను. థ్యాంక్ యూ.